నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి డిసిషన్స్ తీసుకున్నది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ లబ్ధిదారులకు అర్హులైనటువంటి దళితులకు 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. సో కొంతమందికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇంకొంతమందికి 10 లక్షల ప్లేస్లో ట్రాక్టర్లు అని చెప్పి, లేకపోతే ఏమంటారు ఈ వెహికల్స్ ఉంటాయి కదా కార్లు అని చెప్పి, లేకపోతే బులోరలు, ఈ టాటా ఏసీలు ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొత్త కీలకమైనటువంటి గైడ్ లైన్స్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో గతంలో అర్హులైనటువంటి దళితులకు మేము దళిత బంధు అనేటటువంటి అంశాన్ని చెప్పినారు, ఆధార్ కార్డు వెరిఫై చేసినారు, ప్రతి ఇంటికి పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వెరిఫై చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది, కొత్త రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే దళిత బంధు వాళ్ళు గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలు వాళ్ళు చెప్పినారు, కానీ ఇప్పుడు 12 లక్షల రూపాయల దళిత బంధును వీళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఏమో 10 లక్షలు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని పొందుపరిచేటటువంటి ప్రయత్నం చేసినారు. సో ఈ 12 లక్షల రూపాయలు ఎవరికి వస్తాయి? ఈ 12 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి దళితుల ఈ కొత్త గైడ్ లైన్స్ ఏంటి, కొత్త రూల్స్ ఏం పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారంటే ఫస్ట్ రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్. దళిత బంధు రావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు ఉన్నటువంటి దళితులకు మాత్రమే దళిత బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఇన్కమ్ కూడా చెక్ చేస్తారట. ఇన్కమ్ పర్ క్యాప్చా ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ ని కూడా చెక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరానికి వాళ్ళు ఎంత సంపాదిస్తారు, వాళ్ళు ఎంత సంపాదించేటటువంటి అవకాశం ఉన్నది. సో దీంట్లో ఈ ఇన్కమ్ అనేది వచ్చిన తర్వాత అంటే ఒకవేళ వీళ్ళకు దళిత బంధు ఇవ్వడానికి వీళ్ళు అర్హులా కాదా, అంటే వీళ్ళు నిరుపేద కుటుంబమా కాదా, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కుటుంబమా అనేటటువంటి ఒక అంశాన్ని కూడా నిర్ధారణ చేసి తర్వాత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దీంట్లో ఇంకో అంశం ఏంటంటే రేషన్ కార్డుతో పాటు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎవరెవరికైతే దళిత బంధు ఇచ్చిందో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ గత ప్రభుత్వంలో దళిత బంధు ఇచ్చినటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా లేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో దళిత బంధు వచ్చినటువంటి వాళ్ళకు మళ్ళీ ఇచ్చేందుకు. సో కొత్త వాళ్ళకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. దీంట్లో రేషన్ కార్డు ఖచ్చితంగా కావాల్సిందే, 100% ఇంప్లిమెంటేషన్. అలాగే రేషన్ కార్డుతో పాటు మీ ఇన్కమ్ కూడా చెక్ చేస్తారు, సంవత్సరానికి మీరు ఎంత సంపాదిస్తారు ఏందనేటటువంటి ఇన్కమ్ కూడా చెక్ చేసి దళిత బంధు ఇస్తారు. దాంతో పాటు గత ప్రభుత్వంలో దళిత బంధు వచ్చినటువంటి వ్యక్తులకు ఈసారి దళిత బంధు రాదు. గత ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వము 12 లక్షల రూపాయల దళిత బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఇంకో అంశం కూడా ఉన్నది. సో గతంలో వాళ్ళు ఏం చేశారు, ట్రాక్టర్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ట్రాక్టర్లు లేకపోతే కార్లు ఇచ్చినారు, లేకపోతే వాళ్ళు ఇంకా వెహికల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఏది ఈ కొన్ని ఇచ్చిరు, ఏదైతే ట్రక్కులు ఉంటాయో ఈ ట్రక్ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 12 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి సిచ్యువేషన్ లో ఉంది. అదేంటంటే వీళ్ళు దళిత బంధు ఇస్తే 12 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ 12 లక్షల రూపాయలు కూడా విడతల వారికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 12 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి, అర్హులైనటువంటి దళిత కుటుంబాలకు, లబ్ధిదారులైనటువంటి దళిత కుటుంబానికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ 12 లక్షల రూపాయలలో 6 లక్షల రూపాయలు ఒకసారి, 6 లక్షల రూపాయలు ఒకసారి, ఇంకో 6 లక్షల రూపాయలు ఒకసారి, ఇట్లా 2 విడతలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సేమ్ రుణమాఫీ ఏ విధంగా అయితే వీళ్ళు విడతల వారిగా ఇచ్చినారో దళిత బంధు కూడా అదే అంశం ప్రకారం విడతల వారిగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారనే చర్చ వినబడుతున్నది. ఏం జరుగుతుందట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో దళిత కుటుంబాలు ఒక 30 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 30 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ 30 కుటుంబాలలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఒక 5 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చింది అనుకుందాం. గత ప్రభుత్వం 10 లక్షల చొప్పున దళిత బంధు ఇచ్చినారు గత ప్రభుత్వం 5 కుటుంబాలకు. అయితే ఇప్పుడు -25 అన్నట్టు ఆ 5 కుటుంబాలకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా లేదు. ఎందుకంటే గతంలోనే ఆల్రెడీ వాళ్ళకి దళిత బంధు వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి వాళ్ళకు మళ్ళీ ఇవ్వడానికి రెడీగా లేదు. -5 అంటే
25 కుటుంబాలు అర్హులు అన్నట్టు. ఇక్కడ 25 కుటుంబాలు అర్హులు. ఈ 25 కుటుంబాలలో వీళ్ళు ఇన్కమ్ చూస్తారు. ఫస్ట్ ఇన్కమ్ సంవత్సరానికి వీళ్ళు ఎంత సంపాదిస్తారు అంటే వీళ్ళు ఎవరైనా జాబర్లు ఉన్నారా, దీంట్లో ఎవరైనా జాబర్లు ఉన్నారా ఏందనేది. ఒకవేళ నిజంగానే ఉద్యోగాలు చేస్తున్నటువంటి దళిత కుటుంబాలలో కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా దళిత బంధు వచ్చేటటువంటి అవకాశం లేదు అనే చర్చ వినబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇగో దళితులు ఉన్నారనుకుందాం. దళితులలో వాళ్ళ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే, గవర్నమెంట్ జాబర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళకు 50,000 నుండి పైన జీతం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, 50,000 కంటే పైన జీతం ఉంటే వాళ్ళకు 12 లక్షల రూపాయల దళిత బంధు కదా మొత్తం. ఎవరైనా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే 50,000 కంటే ఎక్కువ జీతం ఉంటే దళిత కుటుంబంలో వాళ్ళు అర్హులు కాదు. ఒకవేళ వాళ్ళకు అర్హత ఉన్నా కూడా ఏం చేస్తారట అంటే కేవలం 6 లక్షలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది, వాళ్ళకి 50,000 కంటే ఎక్కువ జీతం ఉన్నది కాబట్టి సో వీళ్ళకి పెద్ద బర్డన్ పడదు, వీళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు, వీళ్ళు మేనేజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉద్యోగం ఉన్నా కూడా దళిత బంధు ఇవ్వాలి కదా, వాళ్ళు అర్హులు కదా. అలాంటప్పుడు కేవలం 6 లక్షలు మాత్రమే ఇస్తారు, 12 లక్షలు ఇయ్యరు. 12 లక్షలు ఎవరికి వస్తాయి? నిరుపేద కుటుంబానికి వస్తాయి. నిరుపేద కుటుంబం రెక్కాడితే కానీ దొక్కాడనటువంటి ఎవరైతే దళితులు ఉంటారో వాళ్లకు మాత్రమే, ఇల్లు లేనటువంటి దళితులకు మాత్రమే భరోసా కల్పించడానికి. ఇల్లు అంటే ఇల్లు ఉన్నా లేకున్నా కూడా నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి దళితులు ఉంటారు, చాలా మంది ఉంటారండి. ఇప్పుడు మనం గ్రామాలలో పోతే చాలా మంది దళితులు ఉంటారు, వాళ్ళు ఏదో అటో నట్టుగా ఉంటారు, ఏదో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కౌలుకు తీసుకొని భూమి చేస్తూ ఉంటారు. సో వాళ్లకు మాత్రమే 12 లక్షల రూపాయలు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతా ఉన్నది. సో ఈ అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నిరుపేద కుటుంబానికి మాత్రమే. గత ప్రభుత్వం ఎమ్మెల్యేల చుట్టపోలకి, ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు, ఎమ్మెల్యే అనుచరులకు అందరికి ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం కొంత కొత్తగా వీళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కట్ ఆఫ్స్ జరుగుతున్నాయి, 6 లక్షలు మాత్రమే ఇస్తారు. మిగతా వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్ 12 లక్షల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉంది, అది కూడా విడతల వారీగా ఇస్తారు. ఆ విడతల వారికి ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక దళితులు ఉన్నారు, ఒక దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయల దళిత బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మొత్తానికి వీళ్ళు అర్హులు. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వీళ్ళ అకౌంట్ లో 6 లక్షల రూపాయలు వేస్తారు. 6 లక్షల రూపాయల డబ్బులు జమ చేస్తారు. జమ చేసి 6 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టర్మ్ అంటే ఒక సంవత్సరం, 1 ఇయర్, ఒక 1 ఇయర్ లో ఏమో 6 లక్షల రూపాయలు ఇస్తారు. సెకండ్ ఇయర్, రెండో సంవత్సరానికి ఏమో ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని తర్వాత ఇంకో 6 లక్షల రూపాయలు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందట అంటే ఇస్తే రెండో సంవత్సరం నీకు ఇస్తే డబ్బులన్నీ ఇవ్వచ్చు, లేకపోతే నీకేమైనా బిజినెస్ పెట్టియొచ్చు, లేకపోతే నీకేమైనా వెహికల్ ఇవ్వచ్చు. దీంట్లో గత ప్రభుత్వం ఏమో డైరెక్ట్ వెహికల్ ఇచ్చే ప్రయత్నం చేశారు, ట్రాక్టర్లు తీసుకొచ్చారు, దళిత బంధు కింద ట్రాక్టర్లు ఇచ్చారు, దళిత బంధు కింద వెహికల్స్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఒక కొత్త గైడ్ లైన్ తెరపైకి తీసుకొస్తుంది. అదేంటి? ఒకసారి ఏమో మీకు ఫస్ట్ విడతేమో 6 లక్షల రూపాయలు ఇస్తారు 12 లక్షలలో, సెకండ్ విడత సంవత్సరం తర్వాత 6 లక్షల రూపాయల డబ్బులన్న చెక్కర్ని ఇస్తారు, లేకపోతే మీకు ఏమైనా వెహికల్ ఇస్తారు, లేకపోతే ఏమైనా బిజినెస్ పెట్టిస్తారు. సో ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతుందట. ఇంకోటి, దీంట్లో ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 కంటే పైన జీతం ఉన్న వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి కట్ ఆఫ్స్ ఉంటాయి, 6 లక్షలు మాత్రమే వస్తాయి ఒకటేసారి, మళ్ళీ ఇంకో 6 లక్షలు ఏరిగా. ఇంకోటి ఏంటంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, పొలిటీషియన్ ఎవరైతే ఉంటారో, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దళిత బంధు లేదు, వాళ్ళకి రాదు. ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కట్ ఆఫ్స్ ఉంటాయట. దళిత బంధుకు సంబంధించిన కట్ ఆఫ్స్ అని ఒక చర్చ వినబడుతున్నది. వాళ్ళకు కూడా 6 లక్షల రూపాయల కట్ ఆఫ్స్ ఏదో ఉండొచ్చు అనేటటువంటి అంశం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాళ్ళకు కట్ ఆఫ్స్ ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. తర్వాత సర్పంచ్, జెడ్పీడీసీ, జెడ్పీ చైర్పర్సన్ వీళ్ళు కూడా వీళ్ళకు కట్ ఆఫ్స్ ఉంటాయట. వీళ్ళు కూడా అర్హులే, వీళ్ళకి 12 లక్షల రూపాయలు రావు. ఒకవేళ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు అనుకుందాం, సర్పంచ్ కూడా అర్హుడే. అంటే దళిత బంధుకు సంబంధించిన విషయంలో సర్పంచ్ అర్హుడే. కానీ సర్పంచ్ 5 సంవత్సరాలలో ఆయన అధికారంలోనే ఉంటాడు, 5 సంవత్సరాల అధికారంలో ఉంటాడు. ప్రభుత్వం ఈ సర్పంచ్ కి ఆల్రెడీ బిల్లులు అన్ని ఇస్తుంది, ఈ సర్పంచ్ కు జీతం కూడా ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈయనకి 12 లక్షల రూపాయలలో కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే వస్తాయి. ఇక 12 లక్షల రూపాయలు రావన్నట్లు లెక్క. అంటే కట్ ఆఫ్స్ ఉంటాయి. ఈ కట్ ఆఫ్స్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి అయితే ఒకటే ఒక అంశం, దళిత బంధు అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉన్నది దళితులకు. కానీ దాంట్లో కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తారు. ఫస్ట్ రేషన్ కార్డు 100%, రేషన్ కార్డు లేకపోతే దళిత బంధు అర్హులు కాదు, వాళ్ళు ఇయ్యలేరు. రేషన్ కార్డు ఉంటేనే దళిత బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం చేయడానికి రెడీగా లేమని చెప్పి కాంగ్రెస్ సర్కార్కి సంబంధించిన పెద్దలు చెప్తున్నారు.
ఈసారి ఒక పకడ్బందీ అంశంలో ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఆధార్ కార్డు కూడా, ఆధార్ కార్డు ఎవరెవరైతే ఇంప్లిమెంటేషన్, ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ అయి ఉంటుంది. సో ఈ ఆధార్ కార్డు వెరిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. ఆధార్ కార్డులో మీ ఆథరైజర్ సిగ్నేచరు, మీ ఫోటో అప్డేటు, తర్వాత మీకు సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవన్నీ చూసుకొని అప్పుడు ఈ గైడ్ లైన్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అన్ని కూడా వెరిఫై తర్వాతనే వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక కొత్త అంశాన్ని కాంగ్రెస్ సర్కార్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఇంకోటి చెప్తా, ఇంకో అంశం కూడా మీకు చెప్పాలి. ఒక పెద్ద అంశాన్ని మర్చిపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఉంది కదా, ఈ డబుల్ బెడ్రూమ్ ఏం చేస్తున్నారు వీళ్ళంటే ఇల్లు లేనటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. దీంట్లో ఎవరికైనా దళితులకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందనుకో, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారనుకో, డబుల్ బెడ్రూమ్ వచ్చినటువంటి దళితులకు 12 లక్షల రూపాయల దళిత బంధు రాదు. రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. మీరు తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ అన్న తీసుకోరి, లేకపోతే దళిత బంధు అన్న తీసుకోరు. 2 ఆప్షన్స్. 2 రావాలంటే మాత్రమే రావడట. ఈ గైడ్ లైన్ కూడా తెరపైకి తీసుకొస్తారు. దళిత బంధుకు సంబంధించిన విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరెవరైతే మీ దోస్తులు దళితులు ఉంటారో, మన సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు వాట్సాప్లో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ దళిత బంధు ఎప్పుడు వస్తుంది, దీనిలో కొత్త గైడ్ లైన్స్ ఏంటి, ఏం జరగబోతున్నది, ఏం జరుగుతుందని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ అర్థం కావాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే డబుల్ బెడ్రూమ్ వచ్చినటువంటి దళితులకు 12 లక్షల రూపాయలు రాదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ మధ్యకాలంలో అంటే ఓన్లీ గ్రామంలో ఉన్నటువంటి దళితులకు మాత్రమే కదా, హైదరాబాద్ లో ఉన్నటువంటి అర్హులైనటువంటి దళితులకు కూడా 12 లక్షల రూపాయలు వస్తాయి. కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించిన విషయం హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తే హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు దళితులు ఉంటే వాళ్ళు కూడా 12 లక్షలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఆల్రెడీ ఈ దళితులకు సంబంధించినటువంటి ఇల్లులు ఉన్నటువంటి ఇల్లులను కూల్చేసి హైడ్రా ఏం చేసింది, డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. అంటే వాళ్ళ ఇల్లునే ఇక్కడ కేటాయించారు, వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళని కేటాయించారు, అది కూడగొట్టి ఇక్కడ ఇచ్చారు ఇల్లు. అంటే వాళ్ళ ఇల్లు అన్నట్టే, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు కిందికి రాదని వాళ్ళ ఇల్లునే వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు దళిత బంధుకు అర్హులే. హైడ్రాకి సంబంధించిన బాధితులకు డబుల్ బెడ్రూమ్ తో పాటు 12 లక్షల రూపాయలు కూడా వస్తాయి అర్హులైతే. మీ ఇన్కమ్ చెక్ చేసి, మీ వ్యవహారం చెక్ చేసి, మీకు సంబంధించిన పేదరికం నిజంగా మీరు అర్హులా కాదా, ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత దళిత బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. ఇది ప్రధానంగా తెరపైకి వస్తున్నటువంటి చర్చ. ఇదంతా కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోదామనేటటువంటి ఆలోచనలో ఉన్నదనే ఒక చర్చ కూడా వినబడుతున్నది. చాలా కట్ ఆఫ్స్ వస్తున్నాయి దళిత బంధు విషయంలో, విడతల వారికి ఇద్దాము, కట్ ఆఫ్స్ చాలా వస్తున్నాయి, అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. జిఎస్టీ కట్టేటటువంటి వాళ్ళు, పన్నులు కట్టేటటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ కనబడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది మనల్ని దళితులు అంటే పేదవాళ్ళు అది ఇదని అంటూ ఉంటారు. లేదు, మన దళితులలో కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, మన దళితులలో కూడా ఉన్నత విద్యావంతులు ఉన్నారు, మన దళితులలో కూడా డబ్బులు ఉన్నటువంటి దళితులు కూడా ఉన్నారు. సో దాంట్లో లబ్ధిదారులు అర్హులైనటువంటి వాళ్ళు, పేదరికానికి సంబంధించినటువంటి దళితులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ప్రధాన టార్గెట్ కాంగ్రెస్ పార్టీది పేదవాళ్ళకు 12 లక్షల రూపాయలు అందాలనేది వాళ్ళ టార్గెట్. కాబట్టి ఈ అంశంతో ముందుకు వచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ పెద్దగా వీళ్ళు బిజినెస్ పైన ఫోకస్ చేస్తున్నారట. ఈ 12 లక్షల రూపాయలతో ఏదైనా బిజినెస్ పెట్టాలనేటటువంటి ఒక ఫోకస్ లో ఉన్నారట. ఏదో కొత్తగా చాలా మందికి ఇప్పుడు ఈ పిండి గిర్నీలు ఉంటాయి, మీకు తెలుసా, ఊళ్ళలో పిండి గిర్నీలు ఉంటాయి, పిండి వాడతారు. పిండి పట్టేటటువంటి గిర్నీలు, ఈ వెహికల్స్ కాకుండా వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక దళిత కుటుంబంలో బండి నడపడానటువంటి వాళ్ళు ఉంటారు, కారు నడపరానటువంటి వాళ్ళు ఉంటారు. దళిత బంధు కింద ఇచ్చినటువంటి వెహికల్స్ వాళ్ళు అమ్మడానికి లేదు. దళిత బంధు ఇచ్చినటువంటి వెహికల్స్ వాళ్ళు అమ్మడానికి కూడా ఉన్నాయి. అది మీరే వాడుకోవాలి. మీరే వాడుకొని తర్వాత అడుపో వేరే కాలేజీ అమ్ముకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. ఈ తర్వాత మీ వాళ్ళకి వేరే వాళ్ళకి అట్లా అమ్ముకోవాలి, కానీ అమ్ముకోనికి ఉండదట. కొంత వినబడుతున్నటువంటి అంశం ఇది. సో ఇక్కడ జరగబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే దళిత బంధు కింద వెహికల్స్ కాకుండా బిజినెస్ కి సంబంధించిన విషయంలో పిండి గిర్నీలు అని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ కి సంబంధించినటువంటి వెనకాల వస్తాయి కదా మక్క పట్టడానికో, లేకపోతే అదేమంటారు పసుపు వేడి చేసారు, పసుపు అది చేయడానికి అది ఉంటాయి కదా, అవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉందనే చర్చ వినబడుతున్నది. ఒకవేళ వ్యవసాయదారులు ఎవరైతే దళిత కుటుంబానికి సంబంధించినటువంటి అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రం వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి దళిత బంధు కింద ఒక సబ్సిడీ కింద మీకు ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు చిన్న ట్రాక్టర్లు వచ్చినాయి, చిన్న దుక్కు దున్నడానికి చిన్న ట్రాక్టర్లు వచ్చినాయి, కుబోటా ట్రాక్టర్లు అని చెప్పి, అవి ఇచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. అంటే కేవలం అర్హులైనటువంటి దళితులకు మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు అనేకమైనటువంటి కీలకమైన అంశాలను తెరపైకి తీసుకురావడానికి రెడీగా ఉన్నది.
సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొంత దళిత బంధుకు సంబంధించిన గైడ్ లైన్స్ డిఫరెంట్ ఉన్నాయి, కొత్త రూల్స్ కూడా డిఫరెంట్ కనబడుతున్నాయి. సో ఇది మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో.